మీకు సమాధానం తెలియనప్పుడు తుపాకీ రాముడిలాగా ఏదో ఒకటి ఆన్సర్ పెట్టే ప్రయత్నం చేయకండి. ముందుగా 2 తప్పుగా అనిపించేటటువంటి సమాధానాల్ని మీరు తీసివేయండి. అప్పుడే మీ యొక్క సక్సెస్ రేటు 25% నుంచి 50% పెరిగే అవకాశం ఉంటుంది. పోటీ పరీక్షల్లో ముఖ్యంగా టెట్ లాంటి నెగెటివ్ మార్కింగ్ లేనటువంటి పరీక్షల్లో ఎలిమినేషన్ మెథడ్ అనేది ఒక బ్రహ్మాస్త్రంగా చెప్పవచ్చు. సో ఈ ఎలిమినేషన్ మెథడ్ లో మనకి సరైనటువంటి సమాధానం తెలియనప్పుడు తప్పుగా ఉన్నటువంటి సమాధానాన్ని తొలగిస్తూ సరైనటువంటి సమాధానాన్ని చేరుకోవటమే ఈ ఎలిమినేషన్ మెథడ్. సో దీని ద్వారా మీరు మీ యొక్క సక్సెస్ రేట్ ని 25 నుంచి 50% ఏ విధంగా పెంచుకోవచ్చు మనం ఇక్కడ ఈ వీడియోలో క్లియర్ గా చూద్దాం. సరైనటువంటి స్ట్రాటజీని ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా మనం టెట్ లో 130+ మార్కులు సాధించడం పెద్ద అసాధ్యం ఏమీ కాదండి. సో కాబట్టి 60 days లో మనం 130+ మార్కుల్ని ఏ విధంగా సాధించాలి అనేది మీకు కంప్లీట్ గా కేవలం 5 minutes లోనే మీకు ఒక మాస్టర్ ప్లాన్ ఇక్కడ మీకు అందించడం జరిగింది. సో ఇది ఫాలో అయినట్లయితే మీరు ఖచ్చితంగా రాబోయేటటువంటి టెట్ లో 130+ మార్కులు స్కోర్ చేస్తారు. సో ఇక లేట్ లేకుండా ఈ మాస్టర్ ప్లాన్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ మనం చూద్దాం. సో ఈ 60 days మాస్టర్ ప్లాన్ ని మనం 2 ఫేజ్లుగా డివైడ్ చేయడం జరిగింది. ఫేజ్ 1, ఫేజ్ 2. ఫేజ్ 1 లో మనకి ఫస్ట్ 40 days ఫేజ్ 1 కింద ఉంటుంది. నెక్స్ట్ ఫేజ్ 2 లో మనకి 20 days ఉంటుంది. అంటే 41 నుంచి 60 days ఉంటుంది. సో కాబట్టి కంప్లీట్ గా 60 days లో మనం ఫేజ్ 1 40 days, నెక్స్ట్ ఫేజ్ 2 20 days ని మనం డివైడ్ చేయడం జరిగింది. సో ఈ ఫేజ్ 1 లో మనకి మొత్తం కూడా కంటెంట్ తర్వాత మెథడాలజీ సంబంధించినటువంటి అంశాలు మొత్తాన్ని కూడా క్షుణ్ణంగా చదువుకోవడం జరుగుతుంది. సో దీంట్లో మనకి అదే విధంగా 8 గంటలు ప్రతిరోజు కూడా 8 గంటలు టైం స్పెండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చేటటువంటి మొత్తం కూడా సమ్మర్ సీజన్ కాబట్టి మాక్సిమం టెట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా ఇంటి దగ్గరే ఉంటారు. అదే విధంగా సమ్మర్ ఉంటుంది. సమ్మర్ ఎఫెక్ట్ వల్ల బయటికి పోయే అవకాశం కూడా ఉండదు. సో కాబట్టి మనకు ఉన్నటువంటి 60 days లో 40 days మాక్సిమం అందరికీ కూడా లేజర్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి మీరు ఎక్కువ ఫోకస్ చేయండి. ఈ 40 days అనేవి చాలా కీలకమైనటువంటివి. ఆ 40 days మీరు ఫుల్ గా మీరు 8 hours ఈ సబ్జెక్ట్స్ మీద మీరు ఫోకస్ చేసినట్లయితే మీరు ఈ మాస్టర్ ప్లాన్ లో మీరు 100% సక్సెస్ అయినట్లే. సో దీంట్లో మనకి 8 hours డైలీ టైం టేబుల్లో మనకి 3 hours చైల్డ్ డెవలప్మెంట్ తెలుగుకి కేటాయించడం, తర్వాత 2 hours మ్యాథ్స్ కేటాయించండి, తర్వాత 3 hours సైన్స్, తర్వాత ఇంగ్లీషు, అదే విధంగా సోషల్ అయితే సోషల్. సో ఈ విధంగా మనకి మొత్తం ప్రతిరోజు 8 hours మీరు ఖచ్చితంగా మీ యొక్క స్టడీ ప్లాన్ లో ఈ టైం టేబుల్ మీరు ఇంప్లిమెంట్ చేయాలి. సో దీంట్లో మనకి 3 hours చైల్డ్ డెవలప్మెంట్ తెలుగు ఇది మార్నింగ్ సెషన్ లో ఉంచండి. ఇది తర్వాత మధ్యాహ్నం లంచ్ టైంలో 2 hours మ్యాథ్స్ కేటాయించండి. నెక్స్ట్ ఈవినింగ్ 3 hours సైన్స్ అయితే సైన్స్, సోషల్ వాళ్ళు అయితే సోషల్, పేపర్ 1 పేపర్ 2 ఎవరైనా కావచ్చు, తర్వాత ఇంగ్లీషు. సో ఈ విధంగా మనం ప్రతిరోజు 8 గంటల్ని కేటాయించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈ మాస్టర్ ప్లాన్ ప్రకారం. సో ఈ విధంగా చేయడం వల్ల మనం మన యొక్క టార్గెట్ ఏంటి అంటే తెలుగులో 28+ మార్కులు, తర్వాత ఇంగ్లీష్ లో 22+ మార్కులు, చైల్డ్ డెవలప్మెంట్ లో 27+ మార్క్స్, సైన్స్ లేకపోతే ఈవీఎస్ లో 26+ మార్క్స్, నెక్స్ట్ మ్యాథ్స్ కానివ్వండి సోషల్ కానీ 27+ మార్కులు మనం టార్గెట్ గా పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా మనం 130+ మార్కుల్ని మనం రీచ్ అవుతాం. సో ఇటువంటి ఫస్ట్ 40 days మొత్తం కూడా మనం కంటెంట్ మెథడాలజీ సంబంధించినటువంటి అంశాలను చదువుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఫేజ్ 2 లో ఇది మనకి యుద్ధ తంత్రంగా చెప్పొచ్చు. దీంట్లో 41 నుంచి 60 days ఉంటుంది. అంటే ఈ 20 days మొత్తం కూడా మనం గ్రాండ్ టెస్ట్లు, మోడల్ పేపర్లు మనం ఎక్కువగా ప్రాక్టీస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే మనకి ప్రశ్నలు అనేవి ఏ విధంగా వస్తున్నాయి అనేది మనం ఒక్కసారి మనం తెలుసుకొని ఆ ప్యాటర్న్ లో చదువుకున్నట్లయితే మనకి 100% మనం 130+ మార్కుల్ని స్కోర్ చేస్తాం. సో చూడండి ఇక్కడ మనకి ఈ 20 days ఏవైతే ఉన్నాయో ఈ 20 days లో 41 నుంచి 60 days మనం గ్రాండ్ టెస్ట్లు, మోడల్ పేపర్లు ప్రాక్టీస్ చేస్తూ ఏ అంశాల్లో మనం వీక్ గా ఉన్నామో ఆ అంశాల మీద ఎక్కువ ఫోకస్ చేసినట్లయితే మనం ఖచ్చితంగా మనం ఫుల్ మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి గ్రాండ్ టెస్ట్లు, మోడల్ పేపర్స్ ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో ఖచ్చితంగా వాళ్ళు రాబోయేటటువంటి టెట్ లో మంచి మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ మాస్టర్ ప్లాన్ లో మనం 130+ మార్కుల్ని స్కోర్ చేయాలి అంటే ఇక్కడ మనం కొన్ని ముఖ్యమైనటువంటి ట్రిక్స్ ని ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. దానిలో మనకి ముందుగా ఫస్ట్ వన్ ఏంటంటే సిలబస్ డీకోడింగ్. సో ఈ సిలబస్ డీకోడింగ్ లో మనకి ఏమి చదవాలో కాకుండా ఏమి వదిలేయాలో తెలియటమే అసలైనటువంటి ట్రిక్ గా చెప్పొచ్చు. సో జనరల్ గా చూడండి మనకి వచ్చేటటువంటి టెట్ లో వచ్చేటటువంటి అంశాల్లో అనవసరమైనటువంటి అంశాన్ని మనం పక్కన పెట్టినట్లయితే మనం ఎక్కువ మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇదే మనకి సిలబస్ డీకోడింగ్ అని చెప్పొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి చైల్డ్ డెవలప్మెంట్ తీసుకున్నాం. చైల్డ్ డెవలప్మెంట్ లో మనకి
అభ్యసన సిద్ధాంతాల్లో మనకి ఎక్కువగా వచ్చేటటువంటిది శాస్త్రీయ నిబంధన మీదే మనకి ఎక్కువగా రావడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి అప్లికేషన్లే రావడం జరుగుతుంది. సో కాబట్టి మిగిలినటువంటివి చాలా తక్కువగా రావడం జరిగింది. సో కాబట్టి అనవసరమైనటువంటి అంశాన్ని మనం వదిలేసినట్లయితే ఎక్కువ మార్కుల్ని స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ రెండవది అకాడమీ బుక్స్. మనకు ఉన్నటువంటి టైం ప్రకారం మనం ఖచ్చితంగా అకాడమీ బుక్లు చదవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ అకాడమీ బుక్లు చదివినట్లయితే మీకు డిఎస్సి కూడా ఉపయోగపడుతుంది. ఇప్పుడు పేపర్ 1 తీసుకున్నట్లయితే పేపర్ 1 లో చదివేటటువంటి ఆస్పిరెంట్స్ అందరికి కూడా టెట్ చదివినట్లయితే వాళ్ళు డిఎస్సి చదువుతున్నట్లే. అదేవిధంగా మరి పేపర్ 2 తీసుకున్నట్లయితే సోషల్ స్టడీస్ వాళ్ళు కూడా కంప్లీట్ గా మీరు టెట్ ప్రిపేర్ అయ్యేటటువంటి కంటెంట్ మొత్తం కూడా మీకు రేపు డిఎస్సి కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ఎటు తిరిగి మనకి మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి అంశాల్లో బయాలజికల్ సైన్స్ వాళ్ళకి మాత్రం దాంట్లో ఉన్నటువంటి మ్యాథ్స్ అనేది వాళ్ళకి డిఎస్సి లో ఉపయోగపడే అవకాశం ఉండదు. సో కాబట్టి వాళ్ళకి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. మిగిలినటువంటి అందరికి కూడా ఈ టెట్ కి ప్రిపేర్ అయ్యేటటువంటి ప్రతి ఒక్క అంశం కూడా డిఎస్సికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్లు మీరు ప్రామాణికంగా తీసుకొని వాటిని మీరు ఎంత బాగా చదివితే రేపు డిఎస్సిలో సక్సెస్ అనేది అంత ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ రివర్స్ లెర్నింగ్. సో ఈ రివర్స్ లెర్నింగ్ అంటే చూడండి, ముందుగా జనరల్ గా మనం టాపిక్ చదివిన తర్వాత ప్రాక్టీస్ బిట్లు చేస్తూ ఉంటాం. సో అట్లా కాకుండా రివర్స్ లెర్నింగ్ అంటే ఏంటి అంటే ముందుగా మనం క్వశ్చన్లు చదువుతాం. అంటే ఒక టాపిక్ మీద ఎలాంటి ప్రశ్నలు వస్తున్నాయో ముందుగా ప్రశ్నలు చదివిన తర్వాత ఆ టాపిక్ ను చదువుతాం. సో ఆ విధంగా చదవటం వల్ల ఏమవుతుందంటే ఆ టాపిక్ మీద ఎలాంటి ప్రశ్నలు ఇచ్చినా గానీ మనం ఖచ్చితంగా ఆన్సర్ చేయగలుగుతాం. టెట్ లో 130+ మార్కులు స్కోర్ చేయడంలో చాలా ముఖ్యమైనటువంటి ట్రిక్ ఏంటి అంటే ఎలిమినేషన్ మెథడ్. సో చాలా మంది ఆస్పిరెంట్స్ ఏం చేస్తారంటే ప్రశ్న చదువుతారు, ఆ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం తెలియనప్పుడు వాళ్ళు ఏదో ఒక ఆప్షన్ పెడుతూ ఉంటారు. ఏ గాని బి గాని అట్లా పెడుతూ ఉంటారు. కానీ కింద ఉన్నటువంటి ఆప్షన్స్ చదవరు. సో కానీ అక్కడ మీరు చేయాల్సినటువంటిది ఏంటి అంటే ఆ ఎలిమినేషన్ ప్రాసెస్ లో మనకి సరైన సమాధానం తెలియనప్పుడు తప్పుగా ఉన్నటువంటి ఒక 2 సమాధానాలు మనం ఖచ్చితంగా ఎలిమినేట్ చేయొచ్చు. సో దాంట్లో ఏంటి అంటే చూడండి, జనరల్ గా మనకి కింద ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్ లో విచిత్రమైనటువంటి కొంచెం డిఫరెంట్ గా ఉన్నటువంటి ఆప్షన్స్ ఒకటి ఉంటాయి. సో దాన్ని మనం తీసేయొచ్చు. సో కాబట్టి అప్పుడు మిగిలేవి మనకి 3 ఆప్షన్స్ ఉంటాయి. తర్వాత 2 దగ్గరగా ఉన్నటువంటి సమాధానాలు ఉంటాయండి. 2 దగ్గరగా ఉన్నటువంటి సమాధానాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆన్సర్ దాంట్లోనే ఉంటుంది. అదొక లాజిక్ ని మనం పట్టుకోవచ్చు. తర్వాత నన్ ఆఫ్ ద ఎబో. చాలా మనకి వచ్చేటటువంటి ప్రశ్నలో పైది ఏది కాదు అనేటటువంటి ఆప్షన్ ఇచ్చినప్పుడు మీరు దాని జోలికి వెళ్ళకండి. ఎందుకంటే పైవి ఏవి కావు అనేటటువంటి ఆప్షన్ సరైనటువంటి సమాధానంగా ఇవ్వడానికి చాలా తక్కువ అవకాశం ఉంటుంది. అంటే 5% లోపులోనే ఉంటుంది. కాబట్టి అలాంటి ప్రశ్న మనకి దాన్ని మీరు సరైన సమాధానంగా ఎంపిక చేసుకునేటటువంటి ప్రయత్నం చేయొద్దు. నెక్స్ట్ వచ్చేసి ఆల్ ఆఫ్ ద ఎబో. సో చూడండి, ఇలాంటివి కూడా మనకి ఎక్కువగా వస్తున్నాయి. పైన మల్టిపుల్ ఆప్షన్స్ ఇచ్చేసి ఆల్ ఆఫ్ ద ఎబో అని ఇస్తున్నాడు. ఖచ్చితంగా మీరు అలాంటిది ఇచ్చినప్పుడు దాంట్లో మనకి 50% సరైన సమాధానం అదే అయ్యే అవకాశం ఉంటుంది. సో కాబట్టి నన్ ఆఫ్ ద ఎబో ఉన్నప్పుడు దాన్ని ఎంపిక చేసుకోకండి. ఆల్ ఆఫ్ ద ఎబో ఉన్నప్పుడు ఖచ్చితంగా దాని మీద మీరు ఒకసారి ఫోకస్ చేయండి. ఆన్సర్ సరైన సమాధానం అదే కావచ్చు. సో కాబట్టి ఈ విధంగా మీరు ఎలిమినేషన్ మెథడ్ లో సరైన సమాధానం తెలియనప్పుడు అక్కడ ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్ లో తప్పుగా ఉన్నటువంటి ఒక 2 ఆప్షన్లు మీరు తీసివేసినట్లయితే మీకు సక్సెస్ రేట్ అనేది 25 నుంచి 50% పెరుగుతుంది. సో కాబట్టి ఈ స్ట్రాటజీని మీరు ఫాలో అయినట్లయితే రాబోయేటటువంటి టెట్ లో మంచి మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకి టైం అనేది ఎక్కువగా ఉంది. సో కాబట్టి ఏపీలో కానీ తెలంగాణలో కానివ్వండి, రాబోయేటటువంటి డిఎస్సిలో సక్సెస్ అవ్వాలన్నా కానీ లేకపోతే మనకు ఉన్నటువంటి పోస్టులు తక్కువగా ఉన్నటువంటి సిచ్యువేషన్ లో కూడా మనం మంచి మార్కుల్ని ఇక్కడ టెట్ లో స్కోర్ చేసినట్లయితే డిఎస్సిలో మనం 100% సక్సెస్ సాధిస్తాము. కాబట్టి ఈ స్ట్రాటజీ మీరు ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా రేపు రాబోయేటటువంటి టెట్ లో 130+ మార్కులను స్కోర్ చేస్తారు. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉన్నట్లయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా ఈ స్ట్రాటజీ మీ ఫ్రెండ్స్ కి ఉపయోగపడుతున్నట్లయితే షేర్ చేయండి. తర్వాత మీకు బాగా కఠినంగా ఉన్నటువంటి అంశాలు లేకపోతే ఎక్కువ హార్డ్ గా ఉన్నటువంటి అంశాలు ఏదో మీరు ఒక్కసారి కామెంట్ చేయండి. ఇక్కడ ఇచ్చేటటువంటి దాంట్లో మనకి తక్కువ స్కోర్, మీరు ఏ టాపిక్ లో తక్కువ స్కోర్ చేస్తున్నారో ఒకసారి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.